అందరికీ నమస్కారం. కొద్ది రోజుల క్రితం జోగి రమేష్ పెద్ద కోడలు మేఘన వాళ్ళ ఫ్యామిలీ మీద కంప్లైంట్ చేసింది. ఏదైతే వరకట్న వేధింపులతో పాటు హత్యాత్మక కేసును కూడా నమోదు చేసి అప్పట్లో కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేసింది. జోగి రమేష్ కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, రాజీవ్ కావచ్చు చంపే ప్రయత్నం చేశారని, అలాగే హిందూ దేవుళ్ళకు పూజ చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చేది కాదని చెప్పి చాలా ఆరోపణలు చేసింది. నన్ను ఇంకా 5 కోట్లు అడిషనల్గా తీసుకురమ్మంటున్నారు అని రకరకాల కామెంట్స్ చేసింది. మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు బయటికి రావడంతో మొత్తం ఈ ఎపిసోడ్లో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒకసారిగా బయటకు వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి వీడియోలు మరి కోడలు మేఘనానే విడుదల చేసిందా లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు విడుదల చేశారో తెలియదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి ఏంటి వీడియోల సారాంశం ఏంటంటే అందరూ చూసే ఉండుంటారు. ఏదైతే ఈ సెటిల్మెంట్ కోసం, అంటే ఏదైతే భార్యతో కాపురం చేయటం లేదో దీనికి సంబంధించి మాట్లాడటానికి అటు జోగి రమేష్ ఫ్యామిలీ అలాగే ఇటు మేఘనా ఫ్యామిలీ ఇరువురు కూడా కూర్చుని, మేబీ జోగి రమేష్ ఇల్లు అనుకుంటుంది, వెనకమాల జోగి రమేష్ ఫోటోలు ఉన్నాయి. జోగి రమేష్ ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలోనే జోగి రమేష్ పెద్ద కొడుకైనటువంటి రాజు చాలా స్పష్టంగా చెప్పాడు, నాకు పెళ్లి ఇష్టం లేదని నేను చెప్పాను, నాకు ఆ రోజే నేను మా నాన్నకి చెప్పాను, కానీ మా నాన్న కావచ్చు మళ్ళీ కొంతమంది కావచ్చు నాకు గంటలు క్లాసు పీకి నాతో బలవంతంగా తీసుకొస్తే నేను ఎంగేజ్మెంట్ రోజు కూడా నేను మేఘనాతో ఏం మాట్లాడలేదు, కావాలంటే అడగండి, ఆ రోజు కూడా నేను మూడీగానే ఉన్నాను, కానీ మా నాన్నకు అన్నీ తెలిసి బలవంతంగా నన్ను ఈ పెళ్లి చేసి నన్ను ఇరికించాడని చెప్పి స్పష్టంగా జోగి రాజీవ్ చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో జోగి రమేష్ అడ్డుకునే ప్రయత్నం చేసిన మాటల్ని రాజీవ్ వినలేదు. మొత్తం మీరే చేశారు, మీ వల్లే వచ్చింది ఈరోజు, నేను ఆ రోజే మీకు నాకు ఇష్టం లేదని చెప్పాను, మీరు బలవంతంగా నాకు పెళ్లి చేశారని చెప్పి జోగి రాజీవ్ చెప్పడంతో పాటు బహిరంగంగా ఒప్పుకున్నాడు, నేను అన్ఫిట్ అని, అంటే అటు శారీరకంగా కానీ ఏ విధంగానైనా సరే అన్ఫిట్ అని నేను ఆ రోజే భావించాను, కానీ వీళ్ళు బలవంతంగా చేశారని చెప్పి చెప్పడం జరిగింది. ఒకానొక దశలో అదే జోగి రాజీవ్ అత్తామామల మీద కూడా ఫైర్ అయిన పరిస్థితి. ఇంకో రకంగా మళ్ళీ ఇంకొక ఆడియో క్లిప్ కూడా వైరల్ అవుతుంది. ఏమంటే మేఘనాకు ఫోన్ చేసి, ఆల్రెడీ మేఘనా వాళ్ళ ఇంటికాడే ఉన్నప్పుడు ఫోన్ చేసి, రోజు మా ఇంట్లో టార్చర్ అయిపోతుంది నీ గురించి, నువ్వు ఇక్కడికి రావద్దు, నీ దారేదో నీ బతికేదో నువ్వు బతుకు, నా బతికేదో నేను బతుకుతానంటే మేఘనా కూడా అడిగింది, అదేంటి నువ్వు పెళ్లి చేసుకుంటేనే కదా నేను మీ ఇంటికి వచ్చాను, నేనేమన్నా మీ ఇంటికి వచ్చానా, నువ్వు పెళ్లి చేసుకుంటే వచ్చానా అని మాట్లాడితే రాజీవ్ కూడా కొంచెం పెద్దగా అరిచి, పెళ్లి లేదు ఏమీ లేదు, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను, మా ఇంట్లో పెద్ద టార్చర్ అయిపోతుంది, అంటే బహుశా కోడలు తీసుకురమ్మని ఏమన్నా ఒత్తిడి చేశారేమో, పెద్ద టార్చర్ అయిపోతుందని చెప్పి మాట్లాడినటువంటి ఆడియో క్లిప్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో వాళ్ళ ఇంట్లో స్వయంగా రాజు మాట్లాడాడు. ఆ రాజు ఏం మాట్లాడాడో ఒకసారి మీరు వినండి. అలా 3 అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా, నాకేం అనిపించలేదు. అయినా సరే నేను నిజమే చెప్తా, మీరు చేసేది తప్పు, మీరు చేశారు తప్పు, మీరు చేశారు తప్పు, అయ్యే చెప్తా, తీసుకొచ్చాను నేను అయిష్టంగానే వచ్చాను. నీతో ఎట్లా మాట్లాడు ఫస్ట్ నువ్వు చెప్పమ్మా, ఫస్ట్ రోజు ఎట్లా మాట్లాడినా అది తెలియగా అడుగుతున్నప్పుడు అది చెప్పు. నువ్వు 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకెళ్ళావా? సో విన్నారు కదా, నాకు పెళ్లి ఇష్టం లేదంటే తెల్లారే 3 వరకు నా బ్రెయిన్ వాష్ చేసి నన్ను బలవంతంగా తీసుకెళ్లారని చెప్పి స్వయంగా రాజీవ్ అన్నాడు. ఎంగేజ్మెంట్ రోజు కూడా నేను నీతో ఏమైనా మాట్లాడానని మేఘనాతో అడిగితే మేఘనా నాతేం మాట్లాడలేదని చెప్పింది. సో నాకు ఇష్టం లేదు, కానీ నన్ను బ్రెయిన్ వాష్ చేసి తీసుకెళ్లారని చెప్పి మధ్యలో జోగి రమేష్ అడ్డుకునే ప్రయత్నం చేస్తే జోగి రమేష్ మీద కూడా అడిచారు, మీ వల్లే మొత్తం ఇది జరిగింది, మీరే కదా నాకు ఆ రోజు నేను వద్దంటే బలవంతంగా తీసుకెళ్లారు, ఈ రోజు ఏంటి పంచాయతీలు, నాకు ఇష్టం లేని పెళ్లి చేసింది మీరే కదా, నేను ఎంగేజ్మెంట్కి ముందు నీ ఫోటోలు పంపారు, నాకేం అనిపించలేదని చెప్పి, అంటే నాకేం ఫీలింగ్స్ కలగలేదు, నాకు అసలు చేసుకోవాలనో లేకపోతే ఇంకోటో ఏం కలగలేదు, కానీ వీళ్ళే బలవంతంగా నన్ను బ్రెయిన్ వాష్ చేసి తీసుకొచ్చారని చెప్పి స్వయంగా రాజీవే చెప్పాడు. ఆ క్లిప్ కూడా మీరు చాలా స్పష్టంగా ఉన్నారు. అంటే రాజు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, బేసిక్గా నా దగ్గర ఉన్నటువంటి లోపాలన్నీ మా నాన్నకు తెలుసు, నేను అందుకే చేసుకొని అన్నాను, కానీ మేబీ జోగి రమేష్ ఏంటంటే కొడుకు పెళ్లి చేయకపోతే ఏమన్నా అనుకుంటారనో ఏమో, కానీ మొత్తానికి కొడుకు పెళ్లి చేయాలనే ఉద్దేశంలో చేసుంటాడు. కానీ ఇక్కడ ఒక మహిళ జీవిత నాశనం అయిపోతుందని చెప్పి ఏ రోజు జోగి రమేష్ ఆలోచించాలి. ఇప్పుడు అదే జోగి రమేష్కి ఒక కూతురు ఉందనుకోండి, అలా చేస్తారా? అటుపక్క వ్యక్తికి అలా చేస్తారా? చేయరు కదా. కానీ ఇక్కడ జోగి రమేష్ తన కొడుకులో ఉన్నటువంటి లోపం గురించి తెలిసి కూడా ఇక్కడ ఒక ఆడబిడ్డకి అన్యాయం చేసాడు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది అదే. అంటే జోగి రమేష్కి అన్నీ తెలుసు, తన కొడుకు అన్ఫిట్ అని తెలుసు, తన కొడుకు ఇష్టం లేదని తెలుసు,
చేసుకున్నా కాపురం చేస్తాడని నమ్మకం లేదు, అది కూడా ఆయనకు తెలుసు. తెలిసి ఈరోజు ఆ బిడ్డ గొంతు కోసారు అనేది ఇప్పుడు వాళ్ళ వాదన. మీరు వచ్చారు మా దగ్గరికి, మీరు చేసుకుంటామన్నారు, మీరు 2 రాష్ట్రాలకు తెలిసేలాగా పెళ్లి చేసింది మీరు, ఈరోజు వదిలేసేది మీరు. ఇప్పుడు నా కూతురు నేను చేయాలి, పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేశారు? తెలిసి ఎందుకు చేసి నా కూతురు జీవితం ఎందుకు నాశనం చేశారని చెప్పి చాలా స్ట్రాంగ్గా అయితే అడగటం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకొక జోగి రాజుకి సంబంధించి ఒక ఆడియో క్లిప్ కూడా వైరల్ అవుతుంది, అది కూడా ఒకసారి వినండి. హలో, వినిపిస్తుంది. హలో మేఘనా, ఇప్పుడు నీ వల్ల నాకు ఇంట్లో మనశ్శాంతి ఉన్నట్ల. ఇదిగో నీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పి పంపించా మొత్తం, అర్థమైందా? నీ జీవితం నువ్వు చూసుకో, మీ ఇంట్లో నువ్వు బతుకు, నేను నా ఇంట్లో బతుకుతా, అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? నేనేమన్నాను? ఇప్పుడు నా ఇంట్లో టార్చర్ పెడుతున్నారు, నువ్వు వచ్చినా నాకు ఇంకా టార్చర్ ఎక్కువ అవుద్ది. మీ ఇంట్లో కామ్గా నువ్వు మూసుకొని బతుకు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నాకు విడాకులు వద్దు ఏమొద్దు, నువ్వు మీ ఇంట్లో బతుకు. నీకు అనేది ఒక ఇల్లు ఉంది, నీకు అమ్మ బాబు ఉన్నారు, అందరూ ఉన్నారు, అక్కడ ఉండు, నా జీవితం నేను చూసుకుంటా, అర్థమైందా? ఇక్కడికి వచ్చినా నీకేం, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, ఇక్కడికి వస్తే కనుక అసలు ఏమైందని నువ్వు రాకు, నువ్వు నీ ఇంట్లో ఉండు, నువ్వు నీ ఇంట్లో ఉండవమ్మా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు పెళ్లి చేసుకోలేదా? ఊరికే వచ్చానా నేనేమన్నా? ఊరికే వచ్చానా నేనేమన్నా? ఊరికే వచ్చానా నేనేమన్నా? నీ అమ్మ బాబుని తీసుకొని పంచాయతీ పెట్టడానికి రా. ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? ఏంటి ఇంట్లో నన్ను రోజు టార్చర్? ఇది నీ సైడ్ నీకే అంత టార్చర్ ఉంటే నాకెట్లా ఉండాలి? చేసుకొని వెళ్ళిపోండి, మీరు చేసుకొని వెళ్ళిపోండి, ఏం కావాలో. అసలు ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు అట్లా? ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? నేనైతే నేను ఫోన్ చేయట్లేదు, నేను డిస్టర్బ్ చేయట్లేదు. ఇంట్లో ఉండవమ్మా, ఇంట్లో ఉండు, ఇక్కడ ఉండకు, ఇది నీ ఇల్లు కాదు, నీకు సంబంధం లేదు. విన్నారు కదా? సో ఇది రాజీవ్ మాట్లాడినటువంటి ఆడియో క్లిప్. తాను తన పుట్టింటి దగ్గర ఉన్నప్పుడు, మేఘనా ఉన్నప్పుడు, నీ గురించి నా ఇంట్లో పెద్ద టార్చర్ అయిపోతుంది, నువ్వు నీ ఇంట్లో ఉండు, నన్ను నే ఇంట్లో ఉంటా, అసలు నువ్వెవరని చెప్పి క్వశ్చన్ చేస్తే మేఘనా కూడా మధ్యలో అడిగింది, నేనెవరు ఏంది, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, పెళ్లి చేసుకోబట్టి నేను ఇంటికి వచ్చాను కానీ నన్ను ఎవరు అంటావు ఏంటని చెప్పి మధ్యలో మేఘనా కూడా ఇంటరాక్ట్ అయింది. అప్పుడు రాజీవ్ ఏమన్నాడు, వచ్చి తేల్చుకుని వెళ్ళిపోండి, మీకు ఏం కావాలో వచ్చి తేల్చుకుని, అంటే తెగతెంపులు చేసుకోండి, మళ్ళీ నేను విడాకులు ఇవ్వనని చెప్తున్నాడు. నాకు విడాకులు వద్దు, ఏమొద్దు, మీకు ఏం కావాలో రండి, మీ బంధువుల్ని మీ అమ్మా నాన్నలు తీసుకురా, ఏం కావాలో తేల్చుకుని వెళ్ళిపో, మీ ఇల్లు కాదు, నువ్వు ఎక్కడ ఉండొద్దు. ఇది రాజీవ్ వెర్షన్. చాలా ఘాటుగా మాట్లాడాడు. అంటే రాజీవ్ ఏ మాత్రం కూడా మేఘనాతో ఉండటానికి ఇష్టపడటంలా. సరే రీజన్స్ ఏదైనా కానివ్వండి, ఉండటానికి ఇష్టపడట్లా. అంటే పూర్తిగా తప్పంతా ఎవరి సైడ్ ఉంది? మొన్నటి దాకా ఏమో మేఘనా సైడ్ ఏమైనా తప్పు ఉందేమో, వీళ్ళు ఇంత పెద్ద ఫ్యామిలీ ఒకసారిగా మేఘనాన్ని దూరం పెట్టారంటే అటు కోణం ఏమైనా ఉందేమో, మనం అటు కూడా ఆలోచించాలి కదా అని చెప్పి చాలామంది మాట్లాడారు. బట్ ఇప్పుడు మేఘనా ఈ బయట పెట్టినటువంటి ఈ వీడియోని చూసిన తర్వాత ఏమర్థమైంది? రాజీవ్ అన్ఫిట్ అని వాళ్ళకి విషయం తెలిసే వాళ్ళు పెళ్లి చేశారు. జోగి రమేష్కు తెలుసు అని చెప్పి రాజీవ్ చెప్పిన తర్వాత పూర్తిగా అర్థమైపోయింది. ఇప్పుడు రాజీవ్ మాట్లాడిన దాన్ని బట్టి ఏమర్థమైంది? నేను ఎట్టి పరిస్థితుల్లో నీతో ఉండ, మీ ఇంటికాడ ఉండి, మా ఇంటికాడ నేను ఉంటాను, బట్ విడాకులు ఇవ్వను, మీకు ఏం కావాలో వచ్చి మాట్లాడుకుని తెలుసుకుని వెళ్ళిపోండి. ఇది రాజీవ్ చెప్పింది. అంటే మొత్తంగా జోగి ఫ్యామిలీ చరిత్ర మొత్తం కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా బయటపడింది. ఇప్పుడు పాపం వాళ్ళు అంటే ఎవరికి సరే ఏ ఇంట్లోనైనా కష్టంగానే ఉంటుంది, కానీ కక్కలాక మింగలాక ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అట్లా. ఇప్పుడు మేఘనా చేసినటువంటి ఆరోపణలకు బలం చేకూరుతుంది. ఇప్పుడు మేఘనా గతంలో కొన్ని ఆరోపణలు చేసింది, రాజీవ్ ఇబ్బంది పెట్టాడు, జోగి రమేష్ ఇబ్బంది పెట్టాడు, ఇంట్లో తిండి కూడా పెట్టలేదు, బయటికి వెళితే ఒకసారి దిండి పెట్టి నొక్కారు, ఇలాంటి రకరకాల కొన్ని ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత అవన్నీ నిజమేనేమో, తనను అడ్డు తొలగించుకుని చనిపోయినట్టుగా క్రియేట్ చేయాలనే ఏమన్నా ప్రయత్నం చేశారేమో అనే భావన ఇప్పుడు చాలా మందిలో కలుగుతుంది. నిన్న మొన్నటి వరకు మేఘనా సైడ్ తప్పు ఉందేమో అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఒక అండర్స్టాండ్కి వచ్చారు. ఓకే, వాళ్ళ సైడ్ ఏం తప్పు లేదు, వీళ్ళ సైడే తప్పు ఉంది అని చెప్పి ఇప్పుడు వచ్చారు. వాస్తవానికి జోగి రమేష్ ఆ రోజు నుంచి ఈ రోజుకి మీడియాకి ముఖం చూపించాల. జోగి రమేష్ ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎక్కడున్నాడో తెలియదు. వాస్తవానికి జోగి రమేష్ మీద కేసు నమోదైంది, ఆయన అరెస్ట్ అవుతాడనే భయంతో మొత్తానికి అజ్ఞాతంలో వెళ్ళిపోయాడని వార్త. అయితే ఇది ఇష్యూ అయిన తర్వాత బయటకు జరిగిన కన్వర్జేషనా లేదా అసలు జోగి రమేష్ కోడలు కేసు కంప్లైంట్ ఇవ్వటానికంటే ముందు జరిగిన కన్వర్జేషన్ అనేది మనకు తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఒక రాజీ ప్రయత్నంలో అరుపులు కేకల మధ్య నాకు ససేమిరా నాకు ఇష్టం లేదని చెప్పి స్వయంగా వాళ్ళే చెప్పడం కూడా జరిగింది. అంటే మొత్తంగా ఇది చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే జోగి ఫ్యామిలీ సైడ్ నుంచే పూర్తిగా ప్రాబ్లం అంతా కూడా ఉంది.
సో అమ్మాయి తరపు నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు కాపురానికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోవడానికి జోగిరాజు భర్త అయినటువంటి జోగిరాజు కానీ జోగి రమేష్ ఫ్యామిలీ కానీ సిద్ధంగా లేదు అనేది దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది. మొత్తంగా ఈ ఆడియో క్లిప్స్, వీడియో క్లిప్స్ బయటకు వచ్చిన తర్వాత జోగి ఫ్యామిలీ అయితే మరింత బద్నమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియా నిండా కూడా ఇప్పుడు జోగి రాజుకి సంబంధించి, పైగా గతంలో జోగి రాజు చంద్రబాబు గారిని ఒక మాట అన్నాడు, మానసిక రోగి శారీరక రోగి అని చెప్పి ఒక మాట అన్నాడు. సో ఇప్పుడు దాన్ని పట్టుకుని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఉతికారేస్తుంది. ఎందుకని గతంలో చంద్రబాబు గారిని మానసిక రోగి శారీరక రోగి అన్నావు, అసలు రోగాలన్నీ నీలోనే పెట్టుకున్నావు కదా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఉతికారేస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో. మొత్తంగా గతంలో మాట్లాడినటువంటి మాటలను కూడా ఇప్పుడు బయటకు తీసి సోషల్ మీడియాలో అయితే తిప్పుతున్నారు. ఏదేమైనా ఈ ఆడియో క్లిప్ తర్వాత మొత్తంగా జోగి ఫ్యామిలీ బండారం మొత్తం కూడా బయటపడింది అనేది తెలుస్తుంది. సో మీరేమనుకుంటారు? జోగి రాజు మాట్లాడిన మాటలను మీరు ఎలా చూస్తారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.